పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వీడియో అండి ఇది. అయితే ఫస్ట్ వీడియో అయితే చూపించాను కదా మీకు, బంగాళదుంప కర్రీ చేశానని చెప్పి. అయితే ఇప్పుడు వచ్చేసి చలి అయితే బాగుందండి. చలి బాగుందనే మెయిన్ కారణంతో నేను పూరి చేసుకొని కర్రీ చేసుకొని అయితే తింటున్నాను. బంగాళదుంప కర్రీ, బంగాళదుంప కర్రీ పూరి చాలా బాగుండేది కాంబినేషన్. అయితే మనకి చపాతీలోకి అయితే ఏదైనా బాగానే ఉంటుంది కానీ పూరిలోకి పూరి కర్రీ ఉంటేనే బాగుంటుంది. మనం ఒకటి తినేవాళ్ళం 2 తినగలుగుతాం, లేకపోతే 3 అయినా తినగలుగుతాం. పూరి అంటే ఇష్టంగా తింటానండి, కాకుంటే ఎక్కువ తినలేను. 2 3 వేసుకుంటాను. 3వది కష్టంగా తింటానండి. అది ఇష్టం కాబట్టి 3వది ఇష్టంగా తింటాను అనమాట. కష్టంగా తింటాను. ఇక అదండి. ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి 2 పూరి పెట్టుకున్నాను. ఇంకా తినబుద్ధి అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి 2 పెట్టుకున్నాను. ఇక చూడండి, ఇక బంగాళదుంప కర్రీ పూరి 2 పెట్టుకొని అయితే తినేస్తున్నాను. ఈసరికి ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. ఇక అదండి, నేనైతే నాకు తినాలనిపించింది, అందుకని చెప్పి నేను పూరి కర్రీ అయితే చేసుకొని తినేసాను. మీరు ఇవాళ ఏం చేశారండి? టిఫిన్ అయితే అందరూ టిఫిన్లు చేసేసారా? నేను వీడియో చేసరికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్పుకోవాలి, వెయిటింగ్ చేసుకోవాలి, ఇదంతా చేసుకోవాలంటే నాకు లేట్ అయింది కదండి.